ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వావ్, గ్రేట్ మారుతి గారు. సమీరా, కంగ్రాచులేషన్స్. రేపు 10ంటికి అమ్మవారి గుళ్ళో పెళ్లి సెటప్ రెడీగా ఉంటుంది. వచ్చేసేయండి. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. హ్యాపీగా ఉండమ్మా. గాడ్ బ్లెస్ యూ. చల్లగా వర్ధిల్లమ్మా. దర్శన్తో నీ కాపురం కలకాలం పచ్చగా ఉండి తీరాలి. పెద్దత్తయ్య గారు, మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. దర్శన్ నువ్వు చల్లగా ఉండాలి శరణ్య. సంతోషంగా జీవించండి అమ్మా. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. సమీరా మెడలో తాళి కట్టడమే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం. అమ్మా శరణ్య, నీ రాకతో మళ్ళీ మన ఇంట్లోకి లక్ష్మీ కళ వచ్చినట్టుగా ఉందమ్మా. ఏందమ్మే, దాని రాకతో లక్ష్మి కళొత్తే నువ్వు ఉన్నది ఏడ్నేగా, అదంతా ప్రేత కళ. మూస్తావా? అదేం భాగ్యం, మోస్తాలే. ఏవండి, నానా దర్శన్, ఏం నానా పెళ్లి కొడుకులా రెడీ అయ్యావు? అంటే అది ఈరోజు శ్రావణ శుక్రవారం కదమ్మా, అందుకే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం. భర్త ఆశీర్వాదం భార్యకుంటే 10 కాలాల పాటు మాంగళ్యం చల్లగా ఉంటుంది అంటారు. పర్లేదే, ఈ ఆశీర్వాదం కూడా మగవాళ్ళకి ఫేవర్ అన్నమాట. హలో వైఫ్, కాస్త చూసి నేర్చుకో. పేరుకే పెద్ద కోడలు గాని ఇలాంటివేవీ తెలీదు నీకు. వచ్చి ఆశీర్వాదం తీసుకో. తిక్క పనులేం చేయకుండా చక్కగా నాతో కాపురం చేయి. అందరినీ హ్యాపీగా ఉంచు. ఆశీర్వదించండి.
తమ్ముడు నాకెప్పటి నుంచో ఒక ఆలోచన. ఏంటన్నయ్య అది? ఎప్పుడు భర్తే భార్యని ఆశీర్వదించాలా? భార్యాభర్తలు ఇద్దరూ సమానం అన్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని ఆశీర్వదించాలి కదా. మ్మ్. ఇందులో ఏమైనా తప్పుందంటావా? మనకి ఆది పరాశక్తి అయినా అమ్మవారైనా దేవతలైనా అన్నీ వీళ్లే కదా అన్నయ్య. మొక్కితే పుణ్యమే కానీ తప్పేంటి? ఏంటండి మీరు కూడాను? బావగారేదో సరదాగా అంటే మీరు కూడా ఆయనకి వంత పాడుతున్నారు. ఇది వంతపాఠం కాదానందా, మా మనసులో నుంచి వచ్చిన వాస్తవం. అవునమ్మా, భార్యాభర్తల నడుమ ప్రేమ ఆప్యాయతల మాదిరిగానే ఈ ఆశీర్వచనం కూడా ఒకరినొకరు పంచుకోవడం గొప్ప బంధానికి పునాది లాంటిది. మంచి భర్త ఎప్పుడూ భార్యకి అంతటి విలువివ్వడానికి అస్సలు వెనకాడడు. చాలండి మీరు. మంచి భర్త అనిపించుకోవటానికి ఇలా చెయ్యాలా? ఏమీ అక్కర్లేదు. తమ్ముడు, వీళ్ళు ఇలాగే అంటారు గాని మన మీద ప్రేమ ఉంటే వీళ్లే మనల్ని ఆశీర్వదిస్తారు. అమ్మా శరణ్య, అక్షంతలివ్వమ్మా. చాలా సంతోషంగా ఉండండి. లేవండి, లేండి. రోహిత్, నువ్వు కూడా నీ భార్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. దర్శన్, శరణ్య ఆశీర్వాదం తీసుకోరా. ఆహా, ఈ కాన్సెప్ట్ ఎంత బాగుందో. ఈ రోజు ఈయన, రేపు ఫ్యామిలీ మొత్తం రావాలి నా కాళ్ళ దగ్గరికి. అయిపోయిందా పూజ? మ్మ్. థ్యాంక్ యూ. అసలు వీళ్ళ పిచ్చి కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో 2 కోడళ్ళు కాదు, 3 కోడళ్ళుంటారు. సమీర నా భార్యగా ఈ గడపలో అడుగు పెట్టబోతోంది. దర్శన్, నేను స్టార్ట్ అవుతున్నాను. ఓకే దర్శన్, నేను ఆల్రెడీ టెంపుల్కి వచ్చేస్తున్నాను. సరే.